ఏజెన్సీలో 100% ఉద్యోగాలు ఆదివాసులతోనే భర్తీ చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీని కాలయాపన చేయడంతో ఆదివారం ఆదివాసీ అనుబంధ సంఘాలతో సోమవారం నాడు చలో ఐటీడీఏ ముట్టడి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ఆదివాసీ ప్రజలు కొండపోత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చింతూరు, సంతపాకల నుండి నడుచుకుంటూ ఆటోలతో, బైకులతో ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ గేట్ ఎదుట ప్రభుత్వం నుండి ఉద్యోగ నియామక చట్టం స్పష్టత వచ్చే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదంటూ బైఠాయించారు. ఏజెన్సీలో 100% ఉద్యోగాలు ఆదివాసీలతోనే భర్తీ చేయాలని సోమవారం నాడు చలో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం ఉంది అని అధికారులకు తెలియజేసిన అధికారులు ఎవరూ లేకపోవడంతో చేశారు. ముందుగా ఐక్య ముట్టడే చేస్తామని అధికారులకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని అర్థమవుతుందని ఆదివాసీ నాయకులు అన్నారు. వచ్చే వరకు ఇక నుంచి కదిలేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ భారీ తుఫాన్ని, వర్షాన్ని కూడా తట్టుకొని చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని చింతూరు డివిజన్లోని ఆదివాసీ యువతంతా కూడా ఈరోజు ఐటీడీఏని ముట్టడించడం జరిగింది. ముందే ప్రకటించి ముట్టడించినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఉండాల్సిన అధికారులు, ముఖ్యంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ లేకపోవడం అనేది ఆదివాసీల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చెబుతుంది. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో 3G రద్దయిన 3Gని అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరణ చర్యలు అని చెప్పి కాలయాపన చేస్తూ మరోవైపు మెగా డిఎస్సిని ప్రకటించి 16,000 పోస్టులలో దాదాపు 5,000 పోస్టులు ఏజెన్సీలోనే నియామకాలు చేపట్టడం జరిగింది. 2000 సంవత్సరంలో 3Gని రద్దు చేసిన నాటి నుంచి ఆదివాసీలందరూ కూడా ఉద్యమంలోనే ఉన్నాము. మా ఉద్యోగాలు మా హక్కు, మా ఉద్యోగాలు మాకే కావాలని ఉద్యమం చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం అయితే ఎలాగైతే నిర్లక్ష్యాన్ని వ్యక్తం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అలాగే కాలయాపన చేస్తుంది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లోని ఆదివాసీ జనమంతా కూడా, యువతంతా కూడా ఉద్యమం బాట పట్టారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ఇది తుఫాను ప్రకృతి వైపరీత్యం కాదు, ఆదివాసీల వైపరీత్యం. మీరు గట్టిగా ఇప్పటికైనా ప్రభుత్వం హామీని నెరవేర్చడానికి ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఏజెన్సీ బంద్ని ప్రకటించి ఏజెన్సీ వనరులను ఏవి కూడా మైదాన ప్రాంతానికి తరలిపోకుండా ఆదివాసీలమంతా అడ్డుకుంటాం. మా ప్రాంతంలో మా ఉద్యోగాలు మాకు కల్పించినట్లయితే మా ప్రాంతం నుంచి తరలి వెళ్ళే ఏ వనరుల్ని కూడా ఇక్కడి నుంచి కదలనివ్వమని హెచ్చరిస్తూ ఏదైతే మీరు హామీ ఇచ్చారో, ఏదైతే మీరు ప్రకటన చేపట్టారో దాని వెంటనే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకే ఉద్యోగాలు ఇచ్చేటట్టు చట్టాన్ని చేయాల్సిందే. ఏజెన్సీ ప్రాంత నియామకాల చట్టాన్ని వెంటనే ప్రకటించి ప్రత్యేక డిఎస్సిని వెంటనే ప్రకటించి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేటట్టు చట్టబద్ధం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.